హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను కీసరగుట్ట వచ్చాను. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ. ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ కొంచెం సేపు పూజ చేసుకుందాము, టైం స్పెండ్ చేద్దామని వచ్చాము. ఎంట్రన్స్లో ఇలా నందీశ్వరుడు ఉన్నాడు. ఆ తర్వాత కీసరగుట్ట అదిగోండి. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయండి. ఎంత భయమో నాకైతే. మేము ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నాము. జనరల్లో చూడండి ఎంత రష్ ఉందో, చాలా రష్ ఉంది. అందుకని ఇంకా 100 రూపీస్ టికెట్లో వెళ్తున్నాం అనమాట. లైన్ చూడండి. 100 రూపీస్ టికెట్ వల్ల లైన్ చాలా ఫ్రీగా ఉందండి. చక్కగా లోపలికి వెళ్ళిపోయాము. మాకు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా గర్భగుడిలో వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియో అది తీయలేదు. జస్ట్ లైన్ వరకే తీసానమాట. స్వామివారికి అభిషేకాలు అవి జరుగుతూ ఉన్నాయి. మా దర్శనం చాలా బాగా జరిగిందండి. లోపల అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బయటికి వచ్చేసాము. ఇంకా సాలగ్రామ దానం చేయించుకుంటామనేసి మా ఫ్రెండ్ వాళ్ళు చేయించుకుంటున్నారు. దీపదానం, వస్తుదానం అలా అన్నీ చేయిస్తూ ఉంటారు కదా కార్తీక మాసము. ఇంకా వాళ్ళు సాలగ్రామ దానం అయ్యి చూయించుకుంటున్నారు. మేము చేయకూడదనమాట. మా చుట్టాల్లో ఒక అతను చనిపోయారు. మేము 1 year దాకా ఇలాంటివి ఏం చేయొద్దు అనుకున్నాము. ఇంకా ఏం చేయట్లేదు. ఈ పక్కన వచ్చేసరికి పెద్ద హాల్ లాగా ఉంటుంది. అక్కడ మనం దీపాలు అవన్నీ వెలిగించుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని అనమాట. అదిగోండి గర్భగుడి గోపురం కనిపిస్తుంది చూసారా. ఇంకా అక్కడే క్లీన్గా ఉంది. గాలి కూడా బాగా వేస్తుందండి. బాగా చల్లగా ఉందన్నమాట. ఇంకా దీపం అది ఆరిపోతాయి బయట అయితే అనేసి ఇంక ఇక్కడైతే హాల్ లాగా ఉంది కదా, ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అనేసి ఇక్కడే చేసుకుంటున్నాము. ఇంకా ఎవరి కాలం కూర్చొని ఇంకా దేవుళ్ళు మునిగిపోయామన్నమాట. సింపుల్గానే దీపాలు అవి పెడుతున్నాను నేను. 365 ఒత్తులు అవన్నీ వెలిగించొద్దన్నారు. అందుకని ఇంకా సింపుల్ దీపం అది పెట్టుకొని నచ్చినట్టు చదువుకుంటూ అలా చాలాసేపు అక్కడే గడిపామండి. మేము మార్నింగ్ 10కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయిందనమాట. అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎండ అస్సలు లేదు. మంచి చల్లగా గాలి అది బాగా వీస్తుంది. దీపం అయితే అసలు కొండెక్కుతానే ఉందండి. ఉన్నంతసేపు దీపాన్ని కాపాడుకుంటూనే ఉన్నామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి అందరం కలిసి వెళ్ళాం కదా, ఇంకా వారు పూజ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలా రద్దీగా ఉంది. కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం ఎండింగ్ కాబట్టి కొంచెం రష్ తగ్గిందనే చెప్పాలి. ఇంకా చాలా హెవీగా ఉంటారు. చాలా తగ్గింది. ఇంకెవరు పూజలు చేసుకుంటారు. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత శివుడిని బయట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కనేమో ప్రసాదం అది అమ్ముతారు. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇవాళ ఇది గోసేవ కూడా చేసుకోవచ్చు. అందరు చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నారు, దానాలు చేయించుకుంటున్నారు. అసలు అది చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదండి. చాలా బాగుంది. ఇవాళ వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. ఆవులు అయితే చాలా ఉన్నాయండి. అసలు అందరు ఏదో ఒకటి పెడుతున్నారు కదా, పాపం అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఎవరేం పెడితే తిందాము అన్నట్టు. చాలా మంచిగా అనిపించింది. మనకు సిటీలో ఆవులు కనిపించడమే తక్కువ కదా, ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండి. పులిహార, లడ్డు అన్నీ దొరుకుతాయి. ఉపవాసం లేని వాళ్ళు అలాంటి వాళ్ళు కొనుక్కొని తింటూ ఉంటారు. ఇది ఎప్పుడు ప్రసాదం ఉంటుందండి అక్కడ. ఇంకా చిలక జోస్యం అండి. అసలు జనాలు ఎలా కూర్చొని చెప్పించుకుంటున్నారు చూడండి. చూడండి ఎంత బాగుందో వ్యూ. కొండ పై నుంచి అనమాట స్వామివారి ఆలయం ఇలా కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఈసారి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలుసు కదా, బాగా ఫేమస్ అని. అయితే ఈ స్థలానికి మంచి స్టోరీ కూడా ఉంది. స్వయంగా శ్రీరాముడే ఇక్కడ లింగాన్ని స్థాపించారు అని చెప్తారనమాట. వశిష్ఠ మహర్షి లోక కళ్యాణం కోసం లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి అని చెప్తారు. అయితే హనుమాన్ల వారు వెళ్ళి లింగాన్ని తీసుకురమ్మని చెప్తే ఆయన వెళ్తారనమాట. అయితే అక్కడ ఆయన చాలా లింగాలు చూసి ఏ లింగం తేవాలో తనకు అర్థం కాదు. ఇక్కడేమో ముహూర్తం పెట్టుకుంటారు. ఆ ముహూర్తం టైం వరకు హనుమాన్ల వారు లింగం తేలేకపోతారనమాట.
లింగాల కోసం కాశీ వెళ్ళిన హనుమంతుడికి ఏ లింగం తేవాలో అర్థం కాదనమాట. అయితే 108 లింగాలను తీసుకొని వచ్చేలోపు ముహూర్తం టైం అయిపోతూ ఉంటుంది. అయితే వశిష్ఠ మహర్షి ఏమంటారంటే మట్టితో లింగం చేసేసి దానికి పూజ చేసేద్దాము అని అనుకుంటారు. ఈలోపు మట్టితో లింగం చేయించేసి లింగ స్థాపన చేయించేస్తారు. హనుమాన్ వచ్చేసరికి పూజ అంతా అయిపోతుంది. ఇంకా హనుమాన్కి చాలా కోపం వచ్చి లింగాలన్నీ ఈసిరేస్తాడనమాట. ఆ లింగాలే ఇవన్నీ ఇలా అక్కడక్కడ పడేశారని, ఆయన కోపం వచ్చి ఇసిరేశారని అంటూ ఉంటారు. అయితే శ్రీరాముడు కోపగించకు హనుమ, నువ్వు నిన్నే తలుచుకునేలాగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు అని కేసరి గుట్ట అని పెట్టారట. ఈ హనుమాన్ గుడి అయిందే, అందుకే దీని పేరు వచ్చి కేసరి గుట్ట యాక్చువల్లీ. కానీ అందరూ పలకగా కీసరగుట్ట అయిపోయింది. అది దీని స్టోరీ. హనుమాన్ల వారు చూడండి, ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తా. ఎక్కడ చూసినా లింగాలు ఉంటాయండి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి. ఇది గుడి ముందర ఉన్న లింగం అన్నమాట. పెద్ద మండపం కూడా ఉంటుంది. శివరాత్రికి దాని మీద స్వామివారి కళ్యాణం చేస్తారు. ఇదిగోండి చూడండి, అన్ని లింగాలకి ఫుల్గా పూజలు జరుగుతూ ఉంటాయి. అందరూ చాలా భక్తి శ్రద్ధలతోని చేస్తూ ఉంటారు. కానీ బాగా పాలు అవి వేస్తారు కదండి దేవుడి పైన, అసలు చాలా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. ఇంకా అంతే కదండి, అందరు భక్తే ముక్తం కదా. ఇక్కడ నేను వచ్చేసి పాలతోని స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది. ఇవాళ వెదర్ బాగా సపోర్ట్ చేసిందండి, అసలు ఎండ లేదు, కూల్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అందరూ చాలా బిజీగా పూజల్లో ఉన్నారనమాట, దీపాలు వెలిగించుకోవడం అది. ఎక్కడ చూసినా లింగాలే అండి. అసలు ఈ కొండ అంటేనే పవర్ఫుల్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇన్ని లింగాలు అసలు ఉండడం చాలా గొప్ప కదా అసలు అనిపిస్తుంది. ఇక్కడ శివ దర్శనం తర్వాత హనుమాన్ దర్శనం కంపల్సరీ అంటారు. ఎందుకంటే ఈ కొండ తందే కాబట్టి కంపల్సరీ హనుమానుల వారిని దర్శించుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటది. శివరాత్రికి అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అక్కడంతా టెంట్ వేసుకొని ఓవర్ నైట్ ఉండి నెక్స్ట్ డే వెళ్తారనమాట. చాలా సందడిగా ఉంటుంది. ఈసారి శివరాత్రికి వస్తే నేను రికార్డ్ చేస్తాను, ఆ వ్యూ కూడా చూపిస్తా మీకు. ఇక్కడ ఒక కొలను ఉంటుంది డౌన్లోకి, ఇలా మంచి వ్యూ ఉంటుంది అనమాట. కాసేపు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అందరు లింగాలకు పూజలు చేస్తున్నారండి, సూపర్గా, చాలా రష్గా ఉంది. వ్యూ చూడండి పైనుంచి. ఆ పక్క అంతా శివరాత్రికి ఫుల్ జనాలు ఉంటారండి, ఆ ప్లేన్ ఏరియా అంతా. కీసరగుట్ట స్పెషల్ ఏంటంటే అండి, వెదర్ చాలా బాగుంటుంది. మెయిన్ వ్యూ అది కూడా చాలా బాగుంటుందండి. మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా మేము బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. పెద్ద హనుమాన్ల వారు కూడా ఉంటారు ఇక్కడ. ఈ కోయతను చాలా సేపటి నుంచి వాళ్ళకి ఏదో చెప్తా ఉన్నాడండి. మాకు చాలా ఆశ్చర్యం వేసింది, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారో అసలు. ఇంకా కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చాక మన ఫేవరెట్ పార్ట్ ఉంటుంది కదా, షాపింగ్. ఇంకా అలాగే ఏమన్నా మంచివి ఉన్నాయా అని చూసుకుంటూ అన్నీ చూస్తూ అలా నడుస్తూ ఉన్నామన్నమాట. దేవుడి ఫొటోస్ మటుకు చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి. లలితాదేవి ఫోటో ఒకటి నాకు చాలా బాగా అనిపించింది, కానీ తీసుకోలేదులేండి. ఇలాగా చూస్తూ వెళ్ళాం. మాకు ఒక చోట బ్యాంగిల్స్ మటుకు చాలా బాగా నచ్చాయండి. ఇప్పుడు ట్రాన్స్పరెంట్లు వస్తున్నాయి కదా, అలా ఉన్నాయి, దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ స్టోన్స్లో అయితే ఎన్ని వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉండేనో, అసలు చాలా మంచి కలెక్షన్ వచ్చి. ఈ బ్యాంగిల్స్ అండి ఎంత బాగా అనిపిస్తున్నాయి, అసలు పేస్టల్ కలర్స్లో చాలా బాగా ఉన్నాయి అనమాట. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని తినొచ్చు అన్నట్టు ఇలా పెట్టినట్టున్నారు, ఇంకా కొనేవారు కొంటున్నారు. ఈ జ్యువెలరీ షాప్ చూడండి, ఇమిటేషన్ జ్యువెలరీ ఫుల్ హ్యాంగ్ చేసేసారండి. కాస్ట్ ఎంతో ఏంటో మేము చూడలేదు. ఇంకా అలా ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ ఇంకా బయలుదేరదాము అనుకుంటూ ఉన్నాము. మేము మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 3 అయిపోయింది. ఇదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.